హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ మనము స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు మీ అందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ అండి. మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉందండి. మీరందరూ కూడా అల్లాడి చూడండి, మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ బుక్ అనేది అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. ఈ బుక్ కాస్ట్ కేవలం 39 రూపీస్ మాత్రమేనండి. మొత్తము ఇప్పటివరకు చూడండి, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్ని కూడా 34 రూపాయలకే మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ బుక్ సౌకర్యాన్ని మీరు తీసుకోండి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏవైతే పథకాలు విధానాలు ప్రవేశపెట్టిందో వాటికి సంబంధించి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ కేవలం 49 రూపాయలకే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్డేటెడ్ స్కీమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అదేవిధంగా యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ లింకు అందుబాటులో ఉన్నప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మనకు సంబంధించిన ఈ బుక్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకోవడం జరుగుతుందండి. ఓకేనా? ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు నిన్నటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. ఎస్టర్డేస్ క్వశ్చన్ చూడండి. ఎస్టర్డేస్ క్వశ్చన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే అహ్మదాబాద్లో నిర్వహించబడ్డాయండి. ఓకేనా? ప్రారంభ వేడుకలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే అహ్మదాబాద్లో. చూడండి, ఐపీఎల్ అనేది 16వ సీజన్ ప్రారంభం కావడం జరిగింది. అహ్మదాబాద్ అంటే గుజరాత్లో ఉండే ఈ అహ్మదాబాద్లో స్టార్ట్ కావడం జరిగిందండి, గుజరాత్. ఈ ప్రారంభ వేడుకలు ఏదైతే ఉంటుందో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఓకేనా? నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభం కావడం జరిగిందండి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రీసెంట్గా చూడండి, జైపూర్లో, రాజస్థాన్లోని జైపూర్లో ఒక కొత్త స్టేడియం నిర్మిస్తున్నారండి. జైపూర్లో ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టేడియం అండి. ఓకేనా? 3వ అతిపెద్ద స్టేడియం, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం జైపూర్ అంటే రాజస్థాన్ స్టేట్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డ్ పొందిన జమ్మూ కాశ్మీర్ యొక్క ఏకైక మహిళా వన్యప్రాణి రక్షకురాలు ఎవరు? ఓకేనా? ఎవరు అంటే అలియా మీర్. ఓకేనా? ఆన్సర్ ఎవరు అంటే అలియా మీర్. చూడండి, అలియా మీర్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన మహిళ అండి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డు ఈమె ఇటీవల గెలుచుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ అవార్డు పొందిన జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఏకైక మహిళ ఎవరు అంటే అలియా మీర్ అండి. జమ్మూ కాశ్మీర్ సంబంధించి కాశ్మీర్ దుప్పులు కానీ, కాశ్మీర్ మంచు చిరుతలు కానీ వీటన్నిటికీ ప్రొటెక్షన్ చేయడంలో ఆమె కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవార్డు ఆమెకు రావడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నూతన అధ్యక్షురాలిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసే కంటే ముందు అసలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటో తెలియాలి. దీన్ని ఎన్డీబీ అంటామండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. చూడండి, బ్రిక్స్ దేశాలన్నీ కలిసి కూడా బ్రిక్స్ దేశాలు 5 బ్రిక్స్ దేశాలు ఆల్రెడీ బ్రిక్స్ దేశాలపైన మనం వీడియో చేయడం జరిగిందండి. మీరు లింక్ చూడండి, వీడియో అనేది మన వీడియోస్లో అందుబాటులో ఉంటుందండి మన ఛానల్లో, మీరు చూడండి. బ్రిక్స్ దేశాలకు సంబంధించి బ్రిక్స్ దేశాలన్నీ కలిసి కూడా ఒక బ్యాంకుని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఓకేనా? బ్యాంకుని ఏర్పాటు చేసుకోవడం. ఇక్కడ ఈ బ్యాంకులో అన్ని బ్రిక్స్ కంట్రీస్కి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అన్ని దేశాలకు కూడా ఈక్వల్ షేర్ ఉంటుందండి. ఓకేనా? ఈక్వల్ షేర్ ఉంటుంది, అన్ని దేశాలకి కూడా ఈక్వల్ షేర్ ఉండడం జరుగుతుంది. మరి ఈ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇది షాంఘైలో ఉంటుంది. ఓకేనా? షాంఘైలో ఉంటుంది. షాంఘై అనగానే గుర్తు రావాల్సింది చైనాలోని షాంఘైలో ఉంటుంది. అయితే రీసెంట్గా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి నూతన అధ్యక్షుడిగా ఎవరు అపాయింట్ కావడం జరిగిందని అడగడం జరుగుతుందండి. ఎవరు అంటే దిల్మా వానా రౌసఫ్. ఈ దిల్మా వానా రౌసఫ్ ఏ దేశానికి చెందినవారు అంటే ఈయన బ్రెజిల్ దేశానికి చెందినవారు. ఓకేనా? బ్రెజిల్ దేశానికి చెందిన దిల్మా వానా రౌసఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే బ్రిక్స్ బ్యాంక్నే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాము. చూడండి, దీనికి అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది దిల్మా వానా రౌసఫ్. ఇంకొక పాయింట్ అండి, ఈ బ్రిక్స్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడిందంటే 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిక్స్ బ్యాంక్ 2015లో ఇది పనిచేయడం ప్రారంభించింది, బ్రిక్స్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. దిల్మా వానా రౌసఫ్ కంటే ముందు ఎవరు ఉన్నారంటే మార్కస్ ప్రాడో ట్రైజో ఉండేవాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ ఈయన ప్రజెంట్ అండి. ఓకేనా? ప్రజెంట్ ఉన్నది ఎవరు అంటే కొత్త వ్యక్తి దిల్మా వానా రౌసఫ్. అరే మార్కస్ ప్రాడో ట్రైజో అంటే గతంలో ఉన్న వ్యక్తి అండి. ఓకేనా? నెక్స్ట్, బ్రిక్స్ బ్యాంక్కి సంబంధించి ఫస్ట్ చైర్మన్. ఓకేనా? ఫస్ట్ చైర్మన్ ఎవరంటే కేవీ కామత్. ఓకేనా? బ్రిక్స్ బ్యాంకు ఫస్ట్ చైర్మన్ ఎవరంటే కేవీ కామత్. ఈయన గతంలో నీతి ఆయోగ్కి
చూడండి నీతి ఆయోగ్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేయడం జరిగిందండి. ఓకేనా. సో ఫస్ట్ బ్రిక్స్ బ్యాంక్ లేదా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్మన్ అంటే కేవీ కామత్ ఫస్ట్ పర్సన్. మరి అజయ్ బంగా ఎవరంటే ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అండి. ఈయన వరల్డ్ బ్యాంక్కి చైర్మన్గా అపాయింట్ కావడం జరిగిందండి. వరల్డ్ బ్యాంక్కి న్యూ చైర్మన్. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. అజయ్ బంగా గతంలో మాస్టర్ కార్డ్ సీఈఓగా పనిచేసేవారు. మాస్టర్ కార్డు సీఈఓగా పనిచేయడం జరిగింది గతంలో. ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ చైర్మన్గా ఎవరున్నారంటే అజయ్ బంగా ఇండియన్ పర్సన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు అంటే దిల్మా వానా రౌసఫ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆరావళి పర్వతాలను సంరక్షించడానికి లేదా పర్యావరణాన్ని పెంపొందించడానికి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ను ఏ రాష్ట్రంలోని టిక్లీ చూడండి ఏ రాష్ట్రంలోని టిక్లీ అనే గ్రామంలో ప్రారంభించారు. సో ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందంటే హర్యానా. ఓకేనా. హర్యానాలో టిక్లీలో చూడండి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. అసలు ఆరావళి పర్వతాలు అనేది ఏంటంటే చూడండి, సో రాజస్థాన్లో వర్షాలు కురవకుండా అడ్డుకునే పర్వతాలు ఆరావళి పర్వతాలు. ప్రపంచంలోనే అతి తరుణ మృత పర్వతాలు అంటారండి. ఓల్డెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అండి. సో వీటిని చూడండి అంటే ఇక్కడ ఎడారి అని పెరగకుండా ఉండడానికి ఎడారికైనా అంటే డిసర్టిఫికేషన్ ఆపాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చెట్లను పెట్టాలండి, గ్రీన్ కారిడార్ని పెంచాలి. కాబట్టి దాంట్లో భాగంగా ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో ఎక్కడ ప్రారంభించారు అంటే హర్యానాలోని టిక్లీ అనే గ్రామంలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. ఇటీవల ఏ దేశంలో జరిగిన త్రవ్వకాల్లో పురాతన ముత్యాల నగరం కనుగొనబడింది? సో ఎక్కడ కనుగొనబడింది అంటే యూఏలో అండి. ఇటీవల ఏ దేశంలో జరిగిన తవ్వకాలు పురాతన ముత్యాల నగరం కనుగొనబడింది అంటే పర్ల్ సిటీ. సో ఎక్కడ అంటే యూఏ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్. ఉత్కల్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటాము? ఉత్కల్ దివాస్ చూడండి, ఉత్కల్ అనే పదం ఉంటే చాలండి మనకు. ఈవెన్ జనగణమనలో ఉత్కల వంగ అనే పదం కనిపిస్తుందండి. ఉత్కల దివాస్, అసలు ఉత్కల్ అంటే ఉత్కల్ తీరం అని గుర్తు రావాలి, అంటే ఒడిశా కనిపించాలి. అంటే ఇక్కడ చూడండి ఆన్సర్ ఏప్రిల్ 1 అండి. ఉత్కల్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 1. ఉత్కల్ అనే ప్రదేశం అనగానే మనకు గుర్తురా ఒడిశా స్టేట్. ఓకేనా. ఒడిశా స్టేట్లో ఉత్కల్ దివాస్ జరుపుకోవడం జరిగింది. ఫార్మేషన్ డే ఉత్కల్ దివాస్ ఒడిశా స్టేట్ ఏప్రిల్ 1. ఓకేనా. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాము. ఏప్రిల్ 14 అంటే మీ అందరికి తెలుసండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఓకేనా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఏప్రిల్ 13 స్పెషాలిటీ. ఇది 1919లో ఏప్రిల్ 13 రోజు జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ జరిగిందండి. జలియన్ వాలాబాగ్ ఇది అందరికీ తెలిసిందండి. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఇది అమృత్సర్లో జరుగుతుంది. ఓకేనా. అమృత్సర్ అంటే పంజాబ్లో జరుగుతుంది. నెక్స్ట్ ఏప్రిల్ 5 స్పెషాలిటీ ఏంటంటే బాబూజీ జయంతి. బాబూజీ అంటే ఎవరండి అంటే బాబు జగజీవన్ రామ్. ఓకేనా. ఏప్రిల్ 5 ఎవరి పుట్టినరోజు అంటే బాబు జగజీవన్ రామ్ అంటామండి. ఓకేనా. బాబూజీ అంటారు, బాబు జగజీవన్ రామ్. సో ఈయన పుట్టినరోజు స్పెషాలిటీ ఏంటంటే సమతా దివాస్గా జరుపుతారు. ఓకేనా. ఓకే చూడండి సమతా దివాస్ ఎవరి పుట్టినరోజు అంటే బాబు జగజీవన్ రామ్ పుట్టినరోజు అండి. ఓకేనా. ఈయన ఫస్ట్ మనకి ఇండియాకి బాబు జగజీవన్ రామ్ ఎవరు అంటే ఇండియాకి సంబంధించి ఫస్ట్ లేబర్ మినిస్టర్ అంటే ఫస్ట్ కార్మిక శాఖ మంత్రి. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొదటి కార్మిక శాఖ మంత్రి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఇల్లు, వాణిజ్య భవనాలు, కార్యాలయాల్లో పడకుండా తగ్గించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం 2023-28 అంటే 5 ఇయర్స్ అండి. ఓకేనా. 5 ఇయర్స్ 2023-28 సంవత్సరాలకు గాను రూప్ టాప్ విధానాన్ని అమలు చేస్తుంది. రూప్ టాప్ విధానాన్ని అమలు చేస్తుంది. అంటే చూడండి వాతావరణంలో ఆటోమేటిక్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు అనేది విపరీతంగా పెరుగుతున్నాయండి. సో ఇళ్లపైన కానీ వాణిజ్య భవనాలు అంటే కమర్షియల్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా ఆఫీసెస్లో కానీ ఈ ప్రభావం పడకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం రూప్ టాప్ విధానాన్ని 2023-28 సంవత్సరానికి పాటిస్తుంది అంటే ఏ రాష్ట్రం అంటే తెలంగాణ స్టేట్ అండి. ఓకేనా. ఆన్సర్ తెలంగాణ స్టేట్. ఓకే. నెక్స్ట్. వరల్డ్ ఆటిజం డే ఎప్పుడు నిర్వహిస్తారు? వరల్డ్ ఆటిజం డే అండి. సో ఎప్పుడు అంటే ఏప్రిల్ 2 అండి. వరల్డ్ ఆటిజం డే అంటే బుద్ధి మాన్యత అంటామండి. ఓకేనా. బుద్ధి మాన్యత అంటే చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వల్ల ఇది ఒక వ్యాధి అండి. సో ఆటిజం అనేది కొంచెం బుద్ధి మాన్యత ఉంటుందండి, మెమరీ పవర్ తక్కువ ఉంటుంది, చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి ఆటిజం డే అంటామండి. సో ఏప్రిల్ 2
ప్రతి సంవత్సరం వరల్డ్ అడిడమ్ డే ఏదైతే ఉంటుందో దాన్ని అవేర్నెస్ డేగా జరుపుతారండి. ఓకేనా. సో మిగతా ఆప్షన్ చూసుకుంటే ఇందాక ఏప్రిల్ 1 చెప్పుకున్నామండి, ఉత్కల్ దివాస్. ఓకే, ఉత్కల్ దివాస్ జరుపుతాము. నెక్స్ట్ ఏప్రిల్ 15 ఆల్రెడీ చెప్పినామండి, సమతా దివాస్. ఈ సమతా దివాస్ ఎవరిది అంటే బాబు జగజీవన్ రామ్. ఏప్రిల్ 14 గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ, అంబేద్కర్ జయంతి. ఓకేనా. ఈ సంవత్సరం వరల్డ్ అడిడమ్ డే ఏదైతే ఉందో దాని థీమ్ చూసుకుందాం, ట్రాన్స్ఫార్మింగ్ ద నరేటివ్, కాంట్రిబ్యూషన్స్ ఎట్ హోమ్, ఎట్ వర్క్, ఇన్ ద ఆర్ట్స్ అండ్ ఇన్ పాలసీ మేకింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, థీమ్ కూడా అడిగే అవకాశం ఉంటుందండి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ స్పెయిన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేత. చూడండి, స్పెయిన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేత ఎవరైనా అడగడం జరిగింది. సో ఈ టోర్నమెంట్ స్పెయిన్ క్యాపిటల్ మ్యాడ్రిడ్లో జరిగింది. ఓకేనా. స్పెయిన్ క్యాపిటల్ మ్యాడ్రిడ్లో జరిగిందండి. సో మరి ఎవరు గెలిచారంటే చూడండి, జార్జియా టాన్జుంగ్, ఇండోనేషియాకి సంబంధించిన జార్జియా టాన్జుంగ్ విజయం సాధించడం జరిగింది. మరి రన్నర్ అప్ ఎవరంటే ఇక్కడ జార్జియా ఎవరంటే విజేత. ఓకేనా. విన్నర్ ఎవరంటే జార్జియా. మరి పివి సింధు రన్నర్గా నిలవడం జరిగిందండి, రన్నర్గా నిలవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మిగతా ఇద్దరు పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి, వీళ్ళు కూడా ఫేమస్ ప్లేయర్స్. కరోలినా మారిన్ స్పెయిన్ దేశానికి సంబంధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ అండి. తైజింగ్ అంటే తైవాన్ దేశానికి సంబంధించిన ప్లేయర్ అండి, వీళ్ళు కూడా చాలా ఫెమిలియర్ ప్లేయర్స్ అండి. నెక్స్ట్ ఇటీవల మరణించిన సలీం దురానీ ఏ రంగానికి చెందినవారు? ఈయన ఏ రంగానికి చెందినవారు అంటే క్రీడలు అండి. పర్టికులర్గా చెప్పాలంటే క్రికెట్. ఓకేనా. క్రికెట్ స్పోర్ట్కు సంబంధించిన వ్యక్తి సలీం దురానీ. సో ఈయన చాలా ఫేమస్ ప్లేయర్ అండి, రీసెంట్గా అంటే చనిపోవడం జరిగిందండి. ఓకే, చూడండి, ఈయనకు సంబంధించి ఈయన వాస్తవానికి ఇండియాలో పుట్టలేదండి, ఈయన కాబూల్లో పుట్టి ఇండియాకి వచ్చి ఈయన గుజరాత్లో సెటిల్ కావడం జరిగింది. ఓకే, కాబూల్ కాదండి, కాబూల్. ఓకే, సో ఈయన ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్లో పుట్టి భారతదేశానికి వీళ్ళ ఫ్యామిలీ వలస రావడం జరిగిందండి. సో భారతదేశానికి సంబంధించి తొలితరం క్రికెటర్స్లో ఈయన కూడా ఒకరండి. సో కాబూల్లో జన్మించి గుజరాత్లో సెటిల్ కావడం జరిగిందండి, ఈయన దాదాపు 13 సంవత్సరాల పాటు ఇండియా టీంకి టెస్టుల్లో ఆడడం జరిగిందండి, టెస్ట్ ప్లేయర్, ఆల్రౌండర్గా కూడా సేవలు అందించడం జరిగింది సలీం దురానీ. ఈయన అతని ఫ్రెండ్స్ ప్రిన్స్ అని కూడా పిలిచేవాళ్ళు. సో సలీం దురానీ ఏ రంగానికి చెందినవారు అంటే క్రీడలు, పర్టికులర్గా చెప్పాలంటే క్రీడకి సంబంధించిన పర్సన్. ఈయన ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్లో జన్మించి గుజరాత్లో సెటిల్ కావడం జరిగింది, అంటే విదేశాల్లో జన్మించి భారతదేశానికి సంబంధించి ఇండియా టీంకి ఆడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సిబిఐ ఏర్పడి ఏప్రిల్ 1, 2023 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, చూద్దాం మరి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందంటే చూడండి, 60 సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందండి. ఓకేనా. సిబిఐ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఓకే, 1963లో ఏర్పాటు చేయబడింది. సో మొత్తం 60 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. సో సిబిఐ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయింది. ఎప్పటికీ అంటే ఏప్రిల్ 1, 2023కి పూర్తి కావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, సిబిఐ మొదటి డైరెక్టర్ ఎవరంటే డిపి కోహ్లీ. ప్రజెంట్ సిబిఐ ప్రస్తుత డైరెక్టర్ ఎవరంటే సుబోధ్ కుమార్ జైస్వాల్ అండి. ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ ఎవరంటే సుబోధ్ కుమార్ జైస్వాల్. సిబిఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పేపర్ కటింగ్స్ అనేది చూద్దాం. చూడండి చూడమ్మా, కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ త్వరలోనే చూడండి 2023 డిజిటల్ ఇండియా చట్టాన్ని ప్రవేశపెడుతుందండి. ఓకేనా, డిజిటల్ ఇండియా చట్టం చూడండి 2000 సంవత్సరం నాటి సమాచార సాంకేతిక చట్టం అంటే ఐటీ యాక్ట్ అనేది 2000లో వచ్చిందండి. సో దాని స్థానంలో ఇక్కడ కొత్త చట్టం తీసుకొని రావడం, ఐటీ యాక్ట్ 2000లో మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొని రావడం జరుగుతుందండి. ఆల్రెడీ దీని గురించి ప్రభుత్వం చాలా రోజుల నుంచి కసరత్తు చేస్తుందండి. కొత్తగా డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 రాబోతుంది. డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 అనేది ఐటీ యాక్ట్ 2000 ప్లేస్లో రావడం జరుగుతుందండి. చూడండి, డిజిటల్ ఇండియా చట్టం కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ నేరాలు, డేటా రక్షణ, ఇంటర్నెట్ వేదికల మధ్య పోటీ, ఆన్లైన్ భద్రత వంటి అంశాలపై నిబంధనల చట్టాన్ని రూపొందిస్తుంది. చూడండి, మెషిన్ లెర్నింగ్, 5G, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT అంటామండి, క్లౌడ్ కంప్యూటింగ్, మెటావర్స్, బ్లాక్ చైన్, క్రిప్టో కరెన్సీ వంటి కొత్త తరం సాంకేతికతలను నూతన మార్గదర్శక సూత్రాలు, నియంత్రణలు ఏర్పరుస్తుంది. చూడండి, అంటే ఇక్కడ జనరల్గా మిషన్ లెర్నింగ్ కానీ 5Gలో కానీ, అదేవిధంగా డిజిటల్ కరెన్సీ కానీ, అదేవిధంగా ఇక్కడ చూడండి బిట్ కాయిన్ లాంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన నియంత్రణ సాధించడం కోసం
వ్యవస్థలపైన నియంత్రణ సాధించడం కోసం డిజిటల్ ఇండియా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని రాబోతుంది. అంటే ఈ సంవత్సరంలో తీసుకొని రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది సరిపోతుందండి. నెక్స్ట్, ప్రభుత్వ అప్పులు 150.95 లక్షల కోట్లు. చూడండి ఎప్పటివరకు ఇది అంటే 2022-23 డిసెంబర్ త్రైమాసికానికి చూద్దాం, అంటే క్వార్టర్ కానీ క్వార్టర్ అని చూడండి. ప్రభుత్వ మొత్తం అప్పులు 2022-23 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం మూసేసరికి చూడండి 150.95 లక్షల కోట్లకు చేరాయి. 150.95 లక్షలకు చేరాయి. 2022 సెప్టెంబర్ త్రైమాసికం ఆఖరుకున్న 147.19 లక్షల కోట్ల అప్పులతో పోలిస్తే 2.6% పెరిగాయి. గతంలో 147 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 150 లక్షల కోట్లుగా పెరగడం జరిగిందండి. ఈ నివేదిక శనివారం ఆర్థిక శాఖ విడుదల చేసింది. సుమారు 28.29% అప్పులకు 5 ఏళ్లలోపు గడువు తీరనుంది. 2022-23 మూడో త్రైమాసికానికి కేంద్రం సెక్యూరిటీల ద్వారా 3,51,000 కోట్లు సమీకరించింది. ఇదే త్రైమాసికానికి గడువు తీరిన చూడండి 85,377 కోట్లు చెల్లించింది. ఓకేనా? ఇది దానికి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా ఆర్బీఐకి సంబంధించి ఆర్బీఐ నుంచి తీసుకొని కేంద్ర ప్రభుత్వము ఇక్కడ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం జరిగిందండి. నెక్స్ట్, రూపాయల్లోను భారత్ మలేషియా వాణిజ్యం అండి. చూడండి భారత్ మలేషియా ద్వైపాక్షిక వాణిజ్యంలో లావాదేవీల సెటిల్మెంట్ కోసం భారత్ రూపాయిని వినియోగించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటామండి, అంతర్జాతీయ వాణిజ్య సెటిల్మెంట్కు భారత్ కరెన్సీని అనుమతిస్తూ గత ఏడాది జూలైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చూడండి ఇంటర్నేషనల్ కరెన్సీ సంబంధించి ఆర్బీఐ ఆల్రెడీ లాస్ట్ ఇయరే జూలైలో నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దీంట్లో భాగంగా చూడండి అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాల్లో భాగంగా భారతదేశం అనేది చూడండి మలేషియాతో వాణిజ్యానికి సంబంధించి రూపాయల్లో కూడా వాణిజ్యం ప్రారంభించనున్నట్లు తెలపడం జరిగిందండి. సో ఈ విధంగా చూడండి దేశీయంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ ఖాతాను ప్రారంభించింది. చూడండి భారత్ మలేషియా మధ్య వాణిజ్య సంబంధాలు అనేది అంతర్జాతీయంగా రూపాయల్లో చెల్లించడానికి రెండు దేశాల మధ్య ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీంతో భాగంగా ఇండియా నుంచి ఏ బ్యాంకుతో మనము అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇక్కడ మలేషియా ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. ఓకేనా? మలేషియా చూడండి మలేషియాకి సంబంధించి క్యాపిటల్ కౌలాలంపూర్. మలేషియా కరెన్సీ ఏంటో తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. కరెన్సీ మలేషియా కరెన్సీ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, రేపటి నుంచి భూటాన్ రాజు పర్యటన. చూడండి భూటాన్ రాజు జింగ్మే కేసర్ నాంగ్యాల్ వాంగ్చుక్ బ్రిటన్. చూడండి భూటాన్ రాజు పేరు గుర్తుపెట్టుకోండి, జింగ్మే కేసర్ నాంగ్యాల్ వాంగ్చుక్. చూడండి ఈయన 3 రోజుల పాటు భారతదేశం పర్యటనకి రావడం జరిగిందండి. సో ఈ పర్యటన పూర్తయిన తర్వాత చూడండి ఈయనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అసలు ఎలాంటి ఒప్పందాలు జరిగినాయి తర్వాత డిస్కషన్ చేస్తామండి. సో ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కానీ ప్రధాని నరేంద్ర మోడీని కానీ ఈ జింగ్మే నాంగ్యాల్ వాంగ్చుక్ సమావేశం నిర్వహించబోతున్నారండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఆంటోనోవ్ AN-225 అంటామండి. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కారణంగా ధ్వంసమై ప్రస్తుతం ఇలా తయారైంది. చూడండి ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఆంటోనోవ్ AN-225 అది రష్యా దాడి వల్ల ఉక్రెయిన్లో ఇట్లా డ్యామేజ్ కావడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఏ దేశానికి సంబంధించింది అంటే ఉక్రెయిన్ దేశానికి సంబంధించింది. నెక్స్ట్ చూడండి అట్టహాసంగా ప్రారంభమైన నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే చూడండి నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం ఎక్కడ ఉంటుంది? ముంబైలో ఉంటుంది. సో ఈ ముంబైలో ఉన్న దీన్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. చూడండి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కళల ప్రాజెక్ట్ నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం అంటే కల్చరల్ సెంటర్ అండి ఇది. ఓకేనా? ప్రాజెక్టు నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం ప్రారంభోత్సవం జరిగిందండి, రీసెంట్గా జరిగింది. సో శుక్రవారం అని ఇవ్వడం జరిగింది, పాస్ట్లోనే జరిగింది. ముంబై బాంద్రా కుర్లా చూడండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ సెంటర్లో చూడండి జియో వరల్డ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే ఇది ముంబైలోనే ఉంటుంది. అదేవిధంగా ఈ బాంద్రా కుర్లా అనే ప్లేస్లో ఉంటుంది జియో వరల్డ్ సెంటర్. అక్కడనే ఇక్కడ నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం కూడా అక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఈ సాంస్కృతిక కేంద్రంలో 2,000 మంది పట్టే థియేటర్, 250 సీట్ల సామర్థ్యం ఉన్న అత్యాధునిక స్టూడియో, 125 సీట్ల సామర్థ్యం ఉన్న క్యూబ్లు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఫేమస్ పర్సన్స్, క్రికెటర్స్, అదేవిధంగా
కొందరు ముఖ్యమైన సెలబ్రిటీలు కూడా రావడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం ఎక్కడ ఉంటుందంటే ముంబై. అదేవిధంగా జియో వరల్డ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే అది కూడా ముంబైలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ప్లేస్ చెప్పాలంటే బాంద్రా కుర్లా. ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఆ నిర్ణయాధికారం మాకు లేదు, సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం అని ఇవ్వడం జరిగిందండి. చూడండి, పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటుపడిన చట్టసభ సభ్యులను ఆయా స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇటువంటి విషయాల్లో నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజ్యాంగ అధికరణ 32 ప్రకారం చూడండి, రాజ్యాంగ అధికరణ 32 ప్రకారం ఆర్టికల్ 32 అనేది ప్రకారం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను మాత్రమే తమకు ఉంటాయని తెలిపింది. ఓకేనా. రీసెంట్గా రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ పైన ఇక్కడ సూరత్ కోర్టు అనేది 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. కాబట్టి ఆయన సభ్యత్వం కోల్పోయినట్టు, అతని సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్టు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఒక నోటు విడుదల చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందట అంటే ఎన్నికల విషయంలో ఏదైనా ప్లేస్ ఖాళీ అయినప్పుడు ఉప ఎన్నికలు నిర్వహించకుండా గతంలో ఎవరైతే అనర్హత వేటకు గురయ్యారో వాళ్ళకి సంబంధించి అవకాశం లేకుండా చూడడానికి ఇక్కడ సుప్రీంకోర్టు అనేది మాకు అవకాశం లేదని చెప్పడం జరిగిందండి. సపోజ్ ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించి వయనాడ్ కాన్స్టిట్యున్సీ ఖాళీ అయిపోయిందండి. సో ఆ రాహుల్ గాంధీని మళ్ళీ పోటీ చేయకుండా చూసే బాధ్యత తమది కాదని ఇక్కడ సుప్రీంకోర్టు ఒక విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందండి. సో పార్టీ ఫిరాయింపులు అనేది కూడా మీకు గుర్తుపెట్టుకోవాలండి. సో పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది చూడండి, పార్టీ ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చిందంటే 52nd అంటే 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1985లో రాజ్యాంగంలో చేర్చారండి. ఓకేనా. 52వ రాజ్యాంగ సవరణ 1985 ప్రకారం పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దీన్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఎన్నో షెడ్యూల్లో చేర్చారు? ఎన్నవ షెడ్యూల్లో చేర్చడం జరిగింది ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే 10th షెడ్యూల్ అండి. ఓకేనా. 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంటుందండి. అప్పటి ప్రధానమంత్రి ఎవరంటే చూడండి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొని రావడం జరిగింది. 52వ రాజ్యాంగ సవరణ 1985 ప్రకారం 10వ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 124. అదే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం ఆర్టికల్ ఎంత అంటే 324. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆర్టికల్ 32 ఇక్కడ ఏం చెప్తుంది అంటే చూడండి సుప్రీంకోర్టు గల రాజ్యాంగ పరిరక్షణ హక్కు అండి, దాన్ని రిట్ అంటారండి. ఓకేనా, రిట్. సో సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం రిట్ జారీ చేస్తుంది. అదే హైకోర్టు అయితే ఆర్టికల్ 226 ప్రకారము రిట్ జారీ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. బ్రిక్స్ లేదా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఓకేనా. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.